నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. దివ్య స్వరూపులందరికీ శుభం కలుగాక. ఓకే, ముందుగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అయితే ఉమెన్స్ డే ప్రాముఖ్యత ఏంటి, మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో మనం స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత ఎలా ఉండేది, దాని గురించి మీ మాటల్లో వివరించారా? తప్పకుండా అమ్మ గురించి మాట్లాడుకోవాలంటే చాలా సంతోషం. ఎందుకంటే జన్మనిచ్చినది తల్లి. ఆ భగవత్ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల దేవతా మూర్తులకి ఆ యొక్క దివ్య శక్తి ఆదిపరాశక్తి అమ్మవారు. ఆవిడే సృష్టికర్త. ఆవిడే శక్తితో వీళ్ళని ఉద్భవింపజేసింది. ఒక విధంగా మన మామూలు భాషలో కన్నదే అనుకోండి. మరి దేవుళ్ళు కూడాను పవర్ లేకుండా, శక్తి లేకుండా ఉండలేరు. ఉదాహరణకి దేవుళ్ళలో మన పూర్వీకులు, ఇప్పుడంటే దేవుళ్ళ పేర్లు కూడా కొంతమంది మర్చిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపాసనలు చేసుకుంటున్నారు, సంతోషం. నదీనాం సాగరో గతి అన్నట్టు అన్ని నదులు కలిపి ప్రవహించి సముద్రంలో కలిసినట్టుగా ఎవరు ఏ పూజలు చేసినా, ఏ ఉపాసనలు చేసినా వాళ్ళందరూ చివరికి చేరేది ఆ యొక్క దివ్య శక్తి యొక్క కృపకే, పాత్రత కోసమే. ఇక్కడ మరి లక్ష్మీనారాయణులు అంటారు. లక్ష్మీ అమ్మవారు మొదలు వచ్చేస్తుంది, తర్వాత నారాయణ స్వామి వస్తాడు, అంటే విష్ణుమూర్తి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు అంటాం. మరి అమ్మవారు పేరు, తర్వాత అయ్యవారి పేరు. మరి సరస్వతి బ్రహ్మలు అంటాము. అమ్మవారి పేరు, అయ్యవారి పేరు. ముఖ్యంగా 3 శక్తులకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి త్రిమూర్తుల గురించి. మరి ఆ అమ్మలు మూలము వీళ్ళు కైనెటిక్ ఎనర్జీస్, అంటే మూల శక్తిలోంచి ఉద్భవించి నడయాడే దేవుళ్ళు. అంటే నడుస్తారు, కదులుతారు, విశ్వవ్యాప్తి చెందగలిగే శక్తి కలిగిన వాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లో కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఓకే, అప్పుడు ఆ తల్లులు మన దృష్టిలో మరి భార్యాభర్తలు అనుకున్నా భరించేది భార్యే, భరించేవాడు భర్తే. ఇద్దరికి కూడాను ఈక్వల్, సమానమైనటువంటి నిష్పత్తుల్లో శక్తి కలిగి ఉన్నారు. అలాగే ఇంకొంచెం అడ్వాన్స్గా, కొంచెం అందరికీ ఇష్టమైన పద్ధతుల్లో మరి ఆది పరాశక్తి స్వరూపిణి అయినటువంటి లలిత పరాభట్టారిక, ఆవిడ మణిద్వీప వర్ణన కూడా చాలామంది పూజల్లో చేస్తూ ఉంటారు. ఆ మణిద్వీపంలో ఆ తల్లి సింహాసనేశ్వరిగా కూర్చున్నప్పుడు లలితా సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడింది. అందరూ చూసుకోవచ్చు. వేల కొలది లక్ష్మీనారాయణులు, వేల కొలది. ఒక్కడే కదా మనం తెలుసు, అలాంటిది వేల కొలది. మరి వేల కొలది పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతులు, ఎంతోమంది ఇంద్రాది మహేంద్రాది దేవతలు ఆవిడ కొలులోకి వచ్చారట. అంటే ఎలా, ఒక్కరే కదా మనకు తెలుసు, ఇంతమంది ఎక్కడ అని వచ్చిన డౌట్ రావాలి. అవును, మీరు ఫలశ్రుతి కనుక చదివితే లలిత అమ్మవారిది, అందులో నేను చెప్పిన ఈ చక్కటి దివ్య దేవతామూర్తుల యొక్క ఈ యొక్క రాక అలాంటివి మీకు అందులో తెలుస్తాయి. ఆవిడ సేవార్థం వచ్చారు ఇంతమంది అంటే అన్ని లోకాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. అన్ని లోకాలు ఉన్నాయి. మనకు తెలిసిన ఈ భూమి కాదు, ఈ ప్రపంచం కాదు, ఇది వచ్చి 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు అవుతోంది ఇప్పుడు మనం ఉన్నది. ఇది ప్రతి పంచాంగంలో 196 సంవత్సరాల 5 సంవత్సరాల 86 లక్షల 1058,000 ఇలా చిల్లర ఉంటుంది. బ్రహ్మలిప్త కాలం, బ్రహ్మ నిద్రించిన కాలం, అదో 2 కోట్ల సంవత్సరాలు, అన్నీ కలిపితే దరిదాపు 200 కోట్ల సంవత్సరాలుగా ప్రతి పంచాంగంలో మనకి తేలుతుంది, చూడొచ్చు. అంటే అందులో 200 అని రాయరు, 195 సమ్ ఉంటుంది.
అంటే ఏమిటి, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు, అందులో 5,125వ సంవత్సరమే కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతోంది 26 అవుతుంది, 5,126 అవుతుంది. ఇంకా ఇదంతా నడిచేటువంటి కార్యక్రమాలు. మళ్ళీ మనం తల్లి దగ్గరికి వస్తే ఆ ముగ్గురు మూర్తులని కన్నది, వాళ్ళతో ఉన్నది, పనులు చేయించే శక్తి కలిగినది, వాళ్ళకి ఇచ్చినది, ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో పురాణ ఇతిహాసాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇందులో ఇంకొకటి మనకి ఆశ్చర్యంగాను శక్తి నిరూపణకి సంబంధించినటువంటి ఒక దత్తాత్రేయుడి యొక్క అవతారం ఉన్నది. దత్తాత్రేయుడు అనసూయ తల్లి దత్తాత్రేయుడిగా మార్చినటువంటి ఆ అమ్మ కొంచెం ఒక లైన్ చెప్పుకుందాం. త్రిమూర్తుల్ని పసిపిల్లలుగా చేసి ఆ అమ్మ పెంచి పాలు పట్టి స్నానాలు ఇలాంటివన్నీ చేయించి ఇది చేస్తే వాళ్ళ భార్యలు రావడం కోరడం, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా చేయడం, ఆ తల్లులకి అప్పచెప్పడం, ఆ ముగ్గురు దేవుళ్ళ అంశాల్ని దత్తాత్రేయ రూపంగా చేసి అనసూయ మాతకి అనుగ్రహించడం, ఒకటిగా త్రిమూర్తులు ఒకటయ్యారు. అందుకే దత్తస్వామిని కూడా చాలామంది మనం పూజలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చిన్నదేంటి, ఆ తల్లి తలుచుకొని ఆ తల్లి ఇష్టంతో ఆ తల్లి త్రిమూర్తులను కూడా ఏకము చేసి ఒక్కటి చేసి బిడ్డలాగా లాలించి పోషణ చేసి మనకి కనిపిస్తోంది. అంటే స్త్రీ శక్తి గురించి ఇక్కడ తెలుసుకోవాలి. స్త్రీ అంత శక్తిమంతురాలు, అంత పవర్ఫుల్ అని ఇంగ్లీష్ పదంలో చెప్పాను. అలాంటప్పుడు ఇలాంటివి ఎన్నో తల్లులు, భవానీ మాత, వైష్ణవి మాత, దుర్గామాత, విజయవాడ కనకదుర్గ అంటూ ఉంటాం కదా, ఇలా ఏ తల్లుల్ని చూసినా కూడా శక్తిమంతులే, సందేహం లేదు. అందుకని ఆ శక్తుల్ని మనం ఉపాసన చేస్తే ఇంకా విషయాలు ఎక్కువగా తెలుస్తాయి. తల్లి ప్రేమను పొందొచ్చు. తల్లి జన్మనిస్తుంది, లాలిస్తుంది, పోషిస్తుంది, ప్రయోజకుల్ని చేస్తుంది. ఒక కుటుంబంలో స్త్రీ అంటే ఎంత గొప్ప బాధ్యత ఉన్నదో ఈ విషయంలో తెలుసుకోవాలి. తండ్రి భర్త ఏదో జీతం 1,50,000 ఎంతో తెచ్చి అమ్మకి ఇస్తాడు. ఆ అమ్మ అన్నీ సవ్యంగా చూస్తూ, ఆలన పాలన చూస్తూ, చదువులకి, ఫీజులకి, మంచి చెడ్డ ఇంట్లో వస్తువులకి ఇంకా కొంత నేర్పరితనంతో డబ్బు దాచిపెడుతుంది. రేపు పొద్దున ఏదైనా పనికి వస్తుందేమో అని. తండ్రి కూడా కష్టపడతాడు. అది ఆ తల్లితో కంపేర్ చేస్తే ఆయన బాధ్యతలు వేరు, సంపాదించి తేవడమే. అవును, ఈవిడ ఆయన కూడా చూసుకుంటుంది, భర్తకు కూడా యోగక్షేమాలు చూస్తుంది. అంటే ఇక్కడ కొంత భాగం ఎక్కువగా తల్లి అంటే స్త్రీమూర్తి ఇక్కడ కష్టపడుతుంది అనేటువంటిది అర్థమవుతోంది, తేట తెల్లమవుతోంది. అందుకని స్త్రీ శక్తిని గుర్తించి స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తే సమాజంలో దేవుళ్ళే ఒప్పుకున్నారు స్త్రీ గొప్పతనాన్ని, స్త్రీ శక్తిని. మానవులు మనం ఎంత, అంతే కదా. దేవుళ్ళు కూడా ఒప్పుకుని మరి లలితా సహస్రనామ ఫలశ్రుతిలో వేల కొలది లక్ష్మీనారాయణులు, వేల కొలది మరి సరస్వతి బ్రహ్మలు, పార్వతి పరమేశ్వరులు ఆవిడ సేవార్థం వచ్చినట్టుగా అందులో ఉన్నప్పుడు మరి ఇంకా మనం మాట్లాడడానికి ఆవిడ్ని తక్కువగా అనడానికి ఏ ఆస్కారం లేదు. సమాజం గుర్తించాలి, పురాణాలు ఇతిహాసాలని గ్రహించాలి, అందులో ఉన్నవి విషయాల్ని మనం అనుకరిస్తే ఆ తల్లి గొప్పతనం, తల్లుల గొప్పతనం ఈ ప్రపంచంలో ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. అందుకని ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడుతుందో అక్కడ దేశం కానీ రాష్ట్రాలు కానీ అంతా సుభిక్షంగా కళకళలాడుతూ ఉంటుంది. సస్యశ్యామలంగా ఈ భర్తావని ప్రపంచం అంతా కూడా ఆవిడికి బ్రహ్మరథం పట్టాల్సిందే, ఇందులో సందేహం లేదు. ఎప్పుడు స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని ఆనందింపజేద్దాం, స్త్రీని కష్టపెట్టకుండా మనం చేష్టలు చేద్దాం.
ప్రేమిద్దాం, ప్రేమించబడదాం. స్త్రీకి ఎప్పుడు కూడా ఈ కలియుగం అంతవరకు కూడా మనం అర్థం చేసుకొని గౌరవిస్తే, ఆ తల్లి కృప ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటిది ఒక మాట ఉన్నది. అవును. తనుకుని ఆ తల్లి దయ పొందుదాం, చక్కగా మనం అంతా సంతోషంగా ఉందాం. ఈ స్త్రీమూర్తుల్ని ఈరోజు వారు జరుపుకునేటువంటి విశేషమైనటువంటి ఒక పండగ, గుర్తించే పండగ. ఈరోజే కాదు, ప్రతిరోజు తల్లుల్ని గుర్తిస్తే మనం ఆనందమయమైనటువంటి సంసారాన్ని, జీవితాన్ని పొందగలుగుతాం. చాలా సూక్ష్మంగా చెప్పాను, చాలా ఎక్కువ చెప్పచ్చు. అందుకని మీరందరూ ఆనందంగా, ఐశ్వర్యంగా ఆ తల్లుల్ని గౌరవించండి, తల్లులతో సహకరించండి. అలాగే మా తల్లులకు కూడా చెప్తున్నాను, భర్తల్ని కూడా ప్రేమించండి, భర్తల్ని కూడా వాళ్ళకి కావలసిన సహకారం ఇవ్వండి. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటే శివపార్వతుల్లాగా చక్కగా, మరి లక్ష్మీనారాయణలాగా చక్కగా మీరు ఉండాలని నా ఆకాంక్ష. మీరందరూ అలా ఉండి తీరాలి, ఉంటారు అనే దివ్య విశ్వ పరివార్ సంస్థ ద్వారా నా యొక్క మీ అందరికీ సంపూర్ణ ఆశీస్సులు అందజేస్తున్నాను. సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యతను మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.